హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి స్మాల్ సైజులో నిత్య పూజ ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. మనకి గణేష్, లక్ష్మి, బాలాజీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా దియాస్ కలెక్షను, అఖండ దీపాలు, తులసికోట దియాసు, ఏకహారతలు, ఉర్లీసు, ఇవన్నీ కూడా వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో 1.5 ఇంచెస్లో గణేష్, లక్ష్మి ఐడల్స్ అండి. అదేవిధంగా ఎలిఫెంట్స్, బాలాజీ కూడా మనకి నిత్య పూజ ఐడల్స్ అండి. చాలామంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజులోని. చూడండి ఎంత చక్కగా వస్తుందో. కార్వింగ్ అంతా కూడా ధనవర్షం కురిపిస్తూ ధనలక్ష్మి అమ్మవారండి. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఇవి ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ 1.5 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అదేవిధంగా మనకి గణేష్ కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో. చూడండి మూషికం కూడా ఎంత క్లియర్గా వచ్చిందో, చాలా చక్కగా ఉన్నాయి. ఇవి మనకి గణేష్ అండ్ లక్ష్మి వచ్చేసరికి ఓన్లీ 350 రూపీస్ పడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండి. చూడండి బాలాజీ ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఎంత చక్కని కార్వింగ్తో వచ్చిందో. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి బాలాజీ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. ఇంచెస్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అయితే వస్తున్నారండి. సరికి మనకి ఎలిఫెంట్స్ అండి. ఎలిఫెంట్స్ కూడా మనకి సాలిడ్లో వస్తున్నాయి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా క్లియర్గా వస్తాయి. వెయిట్ ఎక్కువ వస్తాయండి ఇవి. మనకి స్మాల్ సైజ్ అయినప్పటికీ కూడా మనకి ఇవి ఒక 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి. ఈ లెంత్ చూసుకుంటే 2 ఇంచెస్ వరకు వస్తాయండి. మనకి చాలా చక్కగా ఉన్నాయండి ఎలిఫెంట్స్ అయితేని. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కార్వింగ్. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 650 రూపీస్ అండి ఎలిఫెంట్స్. గణేష్ అండ్ లక్ష్మి 350 అండి పెయిర్ వచ్చేసరికి. బాలాజీ వచ్చేసరికి 250 అండి. ఇలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి ఎవరికైనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రీచక్రం ప్లేట్స్ అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కొంచెం స్ట్రాంగ్లో అయితే చేయించామండి ఇప్పుడు. చాలా చక్కగా ఉన్నాయి ప్లేట్స్. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 150 రూపీస్ పడుతుందండి శ్రీచక్రం ప్లేటు. ఇంచెస్ వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ అయితే వస్తుందండి. లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి. మనం చక్కగా అమ్మవారి ఐడల్స్ అది కూడా పెట్టేసుకోవచ్చండి. ఓన్లీ 150 అండి. చూడండి లక్ష్మీ అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉన్నారో. మనం చక్కగా పెట్టుకుని కుంకుమ పూజ అది కూడా చేసుకోవచ్చండి. మనకి లక్ష్మీ అమ్మవారు 4 ఇంచెస్ హైట్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1500 పడుతుందండి. చూడండి మనకి అమ్మవారి పూర్ణకుంభంతో మనకు అదేవిధంగా ధనవర్షం కురిపిస్తూ ఉన్నారండి. కమలంలో కూర్చుని చాలా చక్కగా ఉన్నాయి. చూడండి మొహం కానీ అంతా ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎలిఫెంట్స్ అండి. ఎలిఫెంట్స్ కూడా మనకి ఇంకొక సైజులో కూడా వచ్చాయండి. చూడండి ఇవి ఎంత చక్కగా ఉన్నాయో. ఫినిషింగ్ అంతా వచ్చేసరికి చాలా చక్కగా వచ్చాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఎలిఫెంట్స్ ప్రైస్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ ఓన్లీ 750 రూపీస్ పడుతున్నాయండి. మనకు కొంచెం వెయిట్ తక్కువలో వస్తాయండి ఇవి. హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 1.5 ఇంచ్ పైన అండి. 2 ఇంచ్ వరకు వస్తున్నాయి. ఈ వెడల్పు కూడా 2 ఇంచెస్ అయితే వస్తున్నాయి. వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ అండి. బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు బిగ్ సైజ్ తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తుందో కార్వింగ్. మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి. ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1600 పడుతున్నాయి. ఇంచుమించుగా మనకి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తాయండి. 2.7 ఆ విధంగా అయితే వస్తున్నాయి. ఈ లెంత్ చూసుకున్నా కూడా మనకి 3 ఇంచెస్ వరకు వస్తున్నాయి. ఓన్లీ 1600 అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1 ఇంచ్ ఐడల్స్ అండి. 1 ఇంచ్ ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనకి వెరీ స్మాల్ సైజ్ అండి. గణేష్ అండ్ లక్ష్మి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇవి ఓన్లీ 300 పడుతున్నాయండి. 1 ఇంచ్ హైట్లో అయితే వస్తాయి. నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి. మనకి ఇవి ఇంచుమించుగా 1.7 ఆ విధంగా అయితే వస్తాయండి. హైట్ వచ్చేసరికి 1.7 ఆ విధంగా అయితే వస్తున్నాయి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 500 అండి. ఎంత చక్కటి కార్వింగ్ వస్తుందో చూడండి. ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి. మనకి 2 ఇంచెస్ అయితే వస్తాయి. 2 ఇంచెస్ అయితే వచ్చాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 900 పడుతున్నాయండి. ఇవి కూడా కార్వింగ్ చాలా చక్కగా ఉన్నాయండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి దివాళీ వస్తుంది కదా, కుబేర ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారండి. చూడండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో 3Dలో ఎంత చక్కగా వచ్చిందో కుబేర ఐడల్. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. ప్రైస్ కూడా ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణమ్మ ఐడల్స్ అండి. అన్నపూర్ణాదేవి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మనకి ఇందులో 3Dలోనే అండి ఇవి రెండు కూడా. ఈ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, ఇది గోల్డ్ ఫినిషింగ్ వస్తుందండి. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఈచ్ వన్ వచ్చేసరికి 400 పడుతున్నాయండి. చాలా బాగా వస్తాయి, రెండు కూడా చాలా క్లియర్గా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామధేను ఐడల్స్ అండి. మోస్ట్ ట్రెండింగ్ డిమాండింగ్ ఐటమ్స్ అండి. అయితేనే చాలామంది అడిగారు కామధేను ఐటమ్స్, మళ్ళీ వెంటనే రీస్టాక్ అయితే చేసాం. చూడండి ఎంత చక్కగా వస్తుందో కామధేను. ఓన్లీ 700 పడుతుందండి. మనకి ఈ కామధేను హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. వెడల్పు చూసుకుంటే 2.5 ఇంచెస్ వరకు వస్తుంది. చాలా చక్కగా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి అమ్మవారండి. మనకి దివాళీ గురించి లక్ష్మీ ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మనకి ఈ విధంగా ఒకే పీఠం మీద లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ కలిపి వస్తున్నాయండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి ఒక 1.5 ఇంచెస్ అండి. ఈ వెడల్పు చూసుకుంటే 3 ఇంచెస్ వరకు వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారిలోనే 2 సైజెస్ అండి. చూడండి కమలంలో కూర్చుని ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవార్లు. సిల్వర్ ఫినిషింగ్లో అయితే వచ్చాయండి ఐడల్స్. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మనకి స్మాల్ సైజ్ లక్ష్మీ అమ్మవారి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్ అండి. సాలిడ్గా అయితే వస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ మనకి కొంచెం బిగ్ సైజ్ అండి, కమలంలో కూర్చుని ఉన్నారు. ఈ అమ్మవారు కూడా సాలిడ్ అండి. మనకి 450 రూపీస్ అండి ఈ అమ్మవారు. మనకి బిగ్ సైజ్ అమ్మవారు వచ్చేసరికి 2 ఇంచెస్ అండి. స్మాల్ సైజ్ వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి కమలంలో కూర్చుని సాలిడ్లో ఎంత చక్కగా వస్తున్నారో. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి, చాలా చక్కగా ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ అండి. హెవీ వెయిట్లో అయితే వస్తున్నారు. మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. మనకి ఈ లక్ష్మీ అమ్మవారి దగ్గరికి ఎలిఫెంట్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండి. చూడండి మనకి కార్లో అది పెట్టుకోవడానికి, ఆఫీస్ రూమ్లో టేబుల్ పైన అది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. చూడండి వెయిట్ ఎక్కువలో సాలిడ్గా వస్తుంది. ఓన్లీ 400 రూపీస్ పడుతుందండి. హైట్ వచ్చేసరికి ఒక 1.5 ఇంచెస్ అండి. వెడల్పు 2 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆంజనేయ స్వామి చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రైస్ ఓన్లీ 150 రూపీస్ అండి. పర్వతం ఎత్తినట్టుగా ఉన్నారు చూడండి. పూజా రూమ్స్లో ఇచ్చి పూజ ఐడల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి స్మాల్ సైజ్ ఐడల్స్ అయితే చూపిస్తున్నాము. ఓన్లీ 150 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. మురుగన్ ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఇందులో కూడా మనకి వెరీ స్మాల్ సైజ్ అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఈ మురుగన్. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 180 రూపీస్ అండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి ఇంచుమించుగా ఒక 1.5 ఇంచెస్ హైట్ అయితే వస్తుంది. 2 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అండి. మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది చూడండి. బిగ్ సైజ్ వచ్చేసరికి చాలా క్లియర్గా వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. 3 ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కూర్మం అండి, ట్రోటైస్. చూడండి మనకి 3Dలోనే ఎంత చక్కగా వచ్చిందో. వెరీ స్మాల్ సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 230 రూపీస్ పడుతుందండి కూర్మం. మీరు ప్లేట్ కావాలంటే ప్లేట్ సెట్ చేసి ఇస్తామండి. చాలా చక్కగా ఉంది చూడండి. నెక్స్ట్ ఈ కూర్మంలోనే డిఫరెంట్గా వచ్చింది చూడండి. పైన శ్రీచక్రం వచ్చి చుట్టూరా కూడా మనకి అష్టలక్ష్ములు వచ్చారు. చాలా చక్కగా ఉందండి ఈ కూర్మం అయితే. డిఫరెంట్గా పైన శ్రీచక్రం, చుట్టూరా కూడా మనకి అష్టలక్ష్ములు అండి. వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత చక్కగా ఉందో చూడండి ఇంత చిన్న సైజులో. మనకి ప్రైస్ వచ్చేసరికి 550 రూపీస్ పడుతుందండి. ఈ శ్రీచక్రం కొంచెం బిగ్ సైజ్ అండి. 3Dలో చాలా చక్కగా వచ్చింది అష్టలక్ష్ములు అండ్ శ్రీచక్రంతో కలిపి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్లు అండి. కమలం ధూప్ స్టాండ్లో 2 ప్యాటర్న్స్లో వచ్చాయి చూడండి. మనకి ఇది 3 స్టెప్ వస్తుందండి. మనకి స్క్రూ సిస్టమ్ కూడా ఉంది. వెయిట్కి అవి తీసేసుకునేలాగా స్క్రూ సిస్టమ్ ఉందండి. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి. డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంది. పైన మనం ఈ విధంగా పెట్టేసుకుని ధూపం వేసుకోవచ్చండి. వెయిట్ ఎక్కువలో వచ్చిందండి.
ప్రైస్ వచ్చేసరికి 950 రూపీస్ అండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి. చూడండి యాంటిక్ ఫినిషింగ్లో ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఈ విధంగా 3 స్టెప్స్ కమలాలు వచ్చినట్టుగా వచ్చి ప్రైస్ వచ్చేసరికి 900 అండి. హెవీ వెయిట్ వస్తుంది. మనం ఈ కమలం ధూప్ స్టాండ్ పైన చూడండి ఈ విధంగా చక్కగా లక్ష్మీ ఐడల్ అది కూడా పెట్టుకోవచ్చండి. ఎంత చక్కగా ఉందో. ఇలా అన్నపూర్ణ అమ్మవారిని కానీ ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ ఐడల్స్ పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ ధూపం వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే మనం ఆయిల్ వేసుకుని మిడిల్లో విక్ హోల్డర్ వేసుకుని దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 in 1 యూజ్ చేయొచ్చండి. చాలా చక్కగా ఉంది. 900 పడుతుందండి. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసరికి మనకి ఓన్లీ 950 రూపీస్ అండి. వెయిట్ ఎక్కువలో వస్తుంది. చాలా బాగున్నాయి రెండు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్ అండి. వెంకటేశ్వర స్వామి చూడండి మనకి చుట్టూరా ఆర్చ్ వచ్చిందండి, మకర తోరణం. అండ్ పైన మనకి టెంపుల్ మోడల్ వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. వెరీ బ్యూటిఫుల్ అండి. హెవీ వెయిట్లో చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 2250 పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 7.5 ఇంచెస్ అండి. ఈ వెడల్పు చూసుకుంటే 5 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా చక్కగా ఉందండి. అదేవిధంగా ఈ దియాస్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించాము. మనకి 10 ఇంచెస్ హైట్ వస్తాయి. ఇలా చక్కగా స్వామివారి దగ్గర పెట్టేసుకోవచ్చు. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1550 పడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి. కొన్ని దియాస్లో న్యూ కలెక్షన్స్ అయితే వచ్చాయి. చూడండి మనకి ఈ విధంగా లీఫ్ వచ్చి పక్కన ఫ్రూట్స్ వచ్చినట్టుగా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ దియాస్ చాలా బాగున్నాయి. యాంటిక్ ఫినిషింగ్లో హెవీ వెయిట్లో అయితే వస్తున్నాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 850 రూపీస్ అండి. చాలా డిఫరెంట్గా అయితే వచ్చాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనకి 3Dలో యాంటిక్ ఫినిషింగ్లో అయితే వస్తున్నాయండి దియాస్. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇలా పెయిర్ కింద తీసుకోవచ్చండి. ఓన్లీ 850 రూపీస్ పడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తులసికోట దీపాలండి. చూడండి మనకి తులసికోట వచ్చి చుట్టూరా కూడా ఓం శ్రీ స్వస్తిక్ ఈ విధంగా వస్తున్నాయండి. మనకి దియా కూడా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, లోతు ఎక్కువ వస్తుంది. చాలా బాగున్నాయి. ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 800 పడుతున్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. హైట్ వచ్చేసరికి ఒక 1-2 ఇంచ్ వరకు వస్తున్నాయండి హైట్ వచ్చేసరికి. ఇవి కూడా చాలా డేస్ నుంచి అడిగారు, ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ దియాస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనకి స్వాగత్ దియాస్ అండి. 2 చేతులు కలిపి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ అండి. ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు, ఇప్పుడు స్టాక్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇందులోనే మనకి శంఖం మోడల్ కూడా వస్తున్నాయండి. ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. చూడండి స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయండి ఇవన్నీ కూడా. ఇవి శంఖం దీపాలు. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 500 అండి. ఈ దీపాలు వచ్చేసరికి 550 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏకహారతులండి. ఏకహారతుల్లో మనకి 3D మోడల్ అండి. ఈ ఏకహారతి వచ్చేసరికి 600 పడుతుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. 3Dలో మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఓన్లీ 600 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఏకహారతి మనకి నార్మల్ బ్రాస్లోదండి. ప్రైస్ వచ్చేసరికి 300 పడుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ ఏకహారతి కూడా మనకి చుట్టూరే విధంగా డిజైన్ అయితే వస్తుంది. చాలా బాగుందండి. ఓన్లీ 300 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కర్పూర హారతి ఇచ్చుకుంటాం కదా, కర్పూర హారతి అండి. బిగ్ సైజు. మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా 7.5 ఇంచ్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 200 అండి. చాలా బాగుంది చూడండి, స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యామర్డ్లోని ఉర్లీ బౌల్ అండి. స్మాల్ సైజు. ఇంతకుముందు బిగ్ సైజులో చూపించాం, ఇప్పుడు స్మాల్ సైజులో అయితే వచ్చాయి. చక్కగా మనం అమ్మవారిని అది పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికైతే ఈ ఉర్లీస్ బాగా యూజ్ అవుతాయండి. లేదంటే మనం ఫ్లవర్స్ అది వేసుకుని డెకరేషన్ చేసుకోవడానికి 6.5 ఇంచెస్ అయితే వస్తుందండి. హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 520 రూపీస్ పడుతుందండి. చాలా చక్కగా ఉంది. మిడిల్లో ఏదైనా చిన్నగా స్టూల్ పెట్టేసుకుని చక్కగా మనం లక్ష్మీ అమ్మవారిని కానీ కృష్ణయ్యని కానీ ఎవరినైనా సరే పెట్టుకోవచ్చండి. చూడండి లక్ష్మీ ఐడల్ని పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు. చుట్టూరా కూడా మనం ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఓన్లీ 520 రూపీస్ అండి ఉర్లీ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అఖండ దీపాలండి. మనకి అఖండ దీపాలు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడైతే మనకి ఇందులో స్మాల్ సైజ్ నుంచి కూడా స్టాక్ వచ్చాయి. చూడండి కొంచెం స్మాల్ సైజు
ఒక 150 ml ఆయిల్ పడుతుందండి. ఇందులోకి వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ పెట్టుకుందాం అన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. 550 రూపీస్ పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ అండి. ఈ వెడల్పు వచ్చేసరికి 4.5 ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా. చూడండి మిడిల్లో విక్ కూడా వస్తుంది. ఓన్లీ 550 అండి. మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఈజీగా మనకి ఒక 1/2 కిలో వరకు పట్టొచ్చండి. హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఒక 5 ఇంచెస్ పైన అండి, 5.5 ఇంచెస్ వస్తుంది. వెడల్పు కూడా 5.5 ఇంచ్ వరకు వస్తుంది, 5.2 ఇంచ్ వరకు. నెక్స్ట్ ఇంకొంచెం బిగ్ సైజ్ అండి. చూడండి 12 నెంబర్, ఇది బాగా బిగ్ సైజు. హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 6 ఇంచెస్ అయితే వస్తుంది, 5.5 ఇంచెస్ అండి. వెడల్పు వచ్చేసరికి 6 ఇంచెస్ వరకు వస్తుంది. చూడండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి 950 అండి. మీడియం సైజ్ వచ్చేసరికి 900. చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. ఈ ప్లేట్ ఓన్లీ 90 రూపీస్ అండి. చూడండి అమ్మవారిని అది పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంది. లేదంటే ఈ విధంగా అఖండ దీపాలు కూడా సెట్ చేసేసుకోవచ్చు మనం చక్కగానే. ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్లో అఖండ దీపం అండి. ప్లెయిన్ మోడల్లో వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇందులో కూడా మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇంచుమించుగా ఒక 1/2 లీటర్ పైనే పడుతుంది. ఒక 400-300 ml ఆయిల్ అయితే పడుతుంది. చాలా చక్కగా ఉంది. ప్రైస్ కూడా ఓన్లీ 700 అండి. క్లీనింగ్ అది కూడా ఈజీగా ఉంటుంది. మనం 7 శనివారాల వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ అమ్మవారికి కానీ అఖండ దీపం కింద పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ 700 అండి. మనకి ఇంచెస్ కూడా చూసుకుంటే ఒక 6.5 ఇంచ్ వరకు వస్తుంది. వెడల్పు వచ్చేసరికి చక్కగా ఇలా ఏదైనా ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. నేను ఈ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. మీరు ఏ ప్లేట్లో అయినా సరే చక్కగా పెట్టేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందో చూడండి దీపం. మనకి కమల్ బౌల్స్ అండి. కమల్ బౌల్స్ ఇవి కూడా చాలా మంది అడిగారు. మనకి మీనాకారి డిజైన్లో వస్తాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మనం ఫ్లవర్స్ వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి. లేదంటే అమ్మవారికి నైవేద్యం కింద ఫ్రూట్స్ అది పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ 420 రూపీస్ పడుతుందండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 6 ఇంచెస్ వరకు వస్తుందండి. బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి 550 రూపీస్ పడుతుంది. ఇంచెస్ వచ్చేసరికి ఒక 7 ఇంచ్ వరకు వస్తుంది. ఇంచుమించుగా 6.5-7 ఇంచ్ వరకు వస్తుంది. 2 సైజెస్ కూడా చాలా బాగున్నాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాల్ హ్యాంగింగ్ అండి. చూడండి ఈ విధంగా పాట్ వచ్చి ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి మనకి సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా పికాక్స్ వస్తున్నాయండి. ఎంత చక్కగా ఉందో చూడండి. కార్వింగ్ అంతా కూడా మనం స్క్రూస్ తోటి వాల్కి ఫిట్ చేసేసుకోవచ్చండి. పూజా రూమ్స్ డోర్స్ దగ్గర కానీ లేదంటే మనం మెయిన్ డోర్స్ దగ్గర కానీ ఫిట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నది. ఇలా సెట్ కింద మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1650 పడుతుందండి. ఇవి మనకి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఒక 7 ఇంచెస్ వరకు వస్తున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా సెట్ కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చండి ఎవరికైనా. ఓన్లీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 1650 అండి. చాలా స్ట్రాంగ్గా వస్తుంది. మనకి ఇవన్నీ కూడా హోల్స్ వచ్చాయి చూడండి, స్క్రూస్ పెట్టి బిగించుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసరికి బిగ్ సైజ్ దండలండి. చూడండి బిగ్ సైజు, వెరీ బిగ్ సైజ్ వస్తుంది. మనకి కృష్ణయ్య విగ్రహాలు, బాలాజీ విగ్రహాలు పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. దండ వచ్చేసరికి మనకి 30 ఇంచెస్ వస్తుందండి. నేను డబల్లో చెప్తున్నాను. మనం ఇలా సింగిల్గా చూసుకుంటే టోటల్ 60 ఇంచెస్ వరకు వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. టోటల్ 60 ఇంచెస్ అయితే వస్తుందండి ఈ దండ. ప్రైస్ వచ్చేసరికి 1750 రూపీస్ పడుతుందండి. దండ కాస్ట్ వచ్చేసరికి ఎవరికైనా బిగ్ సైజ్ కావాలంటే కస్టమైజ్ చేసి చేయించామండి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. బిగ్ సైజ్ అయితే ఇప్పుడు స్టాక్ వచ్చాయి.